మామూలుగా అయితే 'బాహుబలి' లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఏ హీరో అయినా సరే ఖచ్చితంగా స్టార్ డైరెక్టర్స్తో సినిమా చేస్తారు. కానీ ప్రభాస్ అలా కాదు. 'బాహుబలి' క్రేజ్ తర్వాత చేసిన 2 సినిమాలు కూడా కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకులతోనే చేశాడు. ఎందుకంటే 'బాహుబలి' సెట్స్ పై ఉండగానే వాళ్లకు మాటిచ్చాడు. పైగా తనకు క్యారెక్టర్, కథ నచ్చితే సేఫ్ జోన్ నుంచి బయటకొచ్చి ఎంత రిస్క్ అయినా చేస్తాడు. అలా చేసిన సినిమాలే 'సాహో', 'రాధేశ్యామ్'. అయితే ఈ సినిమాల దర్శకులు సుజిత్, రాధాకృష్ణ ప్రభాస్ను హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. కానీ ప్రభాస్ మాత్రం ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అలాగే 'ఆదిపురుష్'తో కూడా పెద్ద సాహసం చేశాడు డార్లింగ్. కానీ ఓం రౌత్ కూడా ప్రభాస్ కటౌట్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. అయితే 'సలార్' సినిమా నుంచి ప్రభాస్ సాలిడ్ కటౌట్ను చూస్తున్నాం. ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక్కడ నుంచి అప్కమింగ్ సినిమాలన్నీ కూడా అదిరిపోయే రేంజ్లో ఉండబోతున్నాయి. నాగస్విన్, మారుతి, సందీప్ రెడ్డి వంగ, హను రాఘవపూడితో సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. అయినా కూడా మధ్యలో మంచు విష్ణు కోసం కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. రీసెంట్గానే కన్నప్ప సెట్స్లోకి అడుగుపెట్టాడు కూడా. అయితే ఈ సినిమాలో తనకు నచ్చిన పాత్రనే చేస్తున్నాడు ప్రభాస్. లేటెస్ట్గా విష్ణు మాట్లాడుతూ ప్రభాస్ పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. కన్నప్ప సినిమా చేస్తున్నాను, అందులో ఒక క్యారెక్టర్ చేయాలని ప్రభాస్కు చెప్పాను. కథ బాగా నచ్చింది, అందులో ఒక పాత్ర ఇంకా బాగా నచ్చింది. ఈ క్యారెక్టర్ను నేను చెయ్యొచ్చా అని ప్రభాస్ అడిగాడు. ఇప్పుడు ప్రభాస్కి ఏ క్యారెక్టర్ అయితే నచ్చిందో అదే పాత్రను పోషిస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ప్రభాస్కు సినిమాలో తన క్యారెక్టర్ నచ్చితే వదలడనే చెప్పాలి.